ఛానల్ని 90% వరకు అయితే చాలామంది చూసామా వదిలేసామా వెళ్ళిపోయామా అన్నట్లే ఉన్నారు. సో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు చాలామంది, 8% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. రిమైనింగ్ వాళ్ళు అయితే జస్ట్ చూస్తున్నామా వెళ్ళిపోతున్నామా అన్నట్లే ఉన్నారు. సో అట్లా కాకుండా ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము కస్టమ్ యూఆర్ఎల్ గురించి మాట్లాడుకుందాం. సో కస్టమ్ యూఆర్ఎల్ అంటే ఏంటి? సో బేసిక్గా కస్టమ్ యూఆర్ఎల్ అంటే మనకు ఛానల్కి సంబంధించిన యూఆర్ఎల్ లింక్ ఉంటుంది కదా, సో దాన్ని మన ఓన్ పేరుతోటి అంటే మన ఓన్ నేమ్ తోటి కస్టమైజ్ చేసుకొని సింపుల్గా చిన్నగా క్రియేట్ చేసుకోవడాన్ని కస్టమ్ యూఆర్ఎల్ అంటారు. అంటే మనము కామన్గా మనకు సంబంధించిన లింక్ అనేది వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు లింక్ చాలా పెద్దగా ఉంటుంది. అంటే మనం చూస్తుంటాం కదా, www.youtube.com/xy వాళ్ళ లెటర్స్ ఉంటాయి, అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి, అండ్ అంటే ఇట్లా చాలాగా ఏదేదో పిచ్చి పిచ్చి రాసుకుంటుంది కదా. సో ఆ మొత్తం అంతా చెత్త అంతా తీసేసి ఆ లాస్ట్లో మన పేరుతో యాడ్ చేసుకొని, అంటే మనకి ఏ పేరు అయితే కావాలో మన ఛానల్కి సంబంధించిన పేరుతో మనం అక్కడ యాడ్ చేసుకొని కస్టమైజ్ చేసుకోవడమే కస్టమ్ యూఆర్ఎల్ అంటారు. సో ఇట్లా కస్టమ్ యూఆర్ఎల్ మనం క్రియేట్ చేసుకోవాలంటే మనం కస్టమ్ యూఆర్ఎల్ క్రియేట్ చేసుకోవడానికి మనకు కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఉంటాయి. సో ఆ ఎలిజిబిలిటీస్ ఏంటంటే మన ఛానల్కు అండ్ మోర్ ఓవర్ ఒక 100 సబ్స్క్రైబర్స్ దాటి ఉండాలి, ఫస్ట్ వన్ వచ్చేసి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మన ఛానల్ పెట్టేసి ఒక 90 days కంప్లీట్ అయిన తర్వాత మనం కస్టమ్ యూఆర్ఎల్కి అప్లై చేసుకోవాలి. అండ్ అలాగే వచ్చేసి మన ఛానల్కి సంబంధించిన ప్రొఫైల్ పిక్చర్ కానీ, అలాగే మన ఛానల్కి సంబంధించిన బ్యానర్ ఉంటుంది కదా, సో బ్యానర్ కూడా మనం అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అప్లోడ్ చేసుకున్న తర్వాత మనం కస్టమ్ యూఆర్ఎల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. కస్టమ్ యూఆర్ఎల్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను మొబైల్ స్క్రీన్ మీద చూపిస్తాను. సో మీరు అక్కడ చూసి స్టెప్ బై స్టెప్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే నేను అక్కడ మీకు యారో మార్క్ సింబల్స్ చూపిస్తాను. అంటే ఎక్కడెక్కడ మీరు చేంజ్ చేసుకోవాలి సెట్టింగ్స్లో. కస్టమ్ యూఆర్ఎల్ మనకు ఉన్నప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్గా సో యూట్యూబ్ మెయిన్ పేజ్లో సెర్చ్ బార్లోకి వెళ్ళేసి www.youtube.com/murthy sagar tech అని మీరు సెర్చ్ చేసినట్టే ఫస్ట్ మిమ్మల్ని డైరెక్ట్గా మన పేజ్కి అనేది తీసుకుపోతుంది. సో దానికోసమనే మన ఛానల్కి సంబంధించిన కస్టమ్ యూఆర్ఎల్ క్రియేట్ చేసుకోవడం చాలా ఉపయోగపడుతుంది. సో దానికోసం మన కస్టమ్ యూఆర్ఎల్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఎలా క్రియేట్ చేయాలనేది నేను మొబైల్ స్క్రీన్ మీద మీకు చూపిస్తాను. మీరు అక్కడ నుంచి అయితే డైరెక్ట్ చూడవచ్చు. మీకు మధ్య మధ్యలో ఇన్స్ అయితే ఇస్తుంటాను, మీరు యారో మార్క్స్ కానీ సో రెడ్ మార్క్స్ ఇచ్చి మీకు చూపిస్తుంటాను. మీరు దాన్ని బట్టేసి మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మీరు కస్టమ్ యూఆర్ఎల్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఛానల్కి సంబంధించిన ప్రొఫైల్ పిక్చర్ కానీ, ఛానల్కి సంబంధించిన బ్యానర్ లేదా ఆర్ట్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా ఎలా యాడ్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. మెయిన్గా ఈ వీడియోలో నేను మీతో కస్టమ్ యూఆర్ఎల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్తాను. అలాగే ఛానల్కి సంబంధించిన బ్యానర్ లేదా ఆర్ట్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చెప్తాను, అప్లోడ్ చేయాలో చెప్తాను. అలాగే మన ఛానల్కి సంబంధించిన ప్రొఫైల్ పిక్చర్ ఎలాగ యాడ్ చేసుకోవాలో చెప్తాను. అలాగే మన ఛానల్తో మన మెయిల్ ఐడిని లింకప్ ఎలా చేయాలి అనేది కూడా చెప్తాను. సో వీటన్నిటిని నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు వీడియోను మాత్రం లాస్ట్ వరకు చూడాలి. సో అలాగే మన ఛానల్ కానీ మన వీడియోస్ కానీ ఎవరైనా ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇట్లా మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. సో వాటిని మిస్ అవ్వద్దంటే మన ఛానల్ అయితే మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండాలి. అలాగే కుదిరితే మన ఛానల్ అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి. ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. నేను అక్కడైతే మీకు రిప్లై ఇవ్వడానికి అయితే డెఫినెట్గా ట్రై చేస్తాను.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. సో ఈ వీడియోలో అయితే నేను చెప్పాలనుకున్న అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను.